2 రోజుల నుంచి అలిగి గడ్డి తినట్లేదు, ఏమీ తినట్లేదు. తినమంటే పక్కకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అట్లా చేయకు. వాళ్ళు చూసి ఏమనుకుంటారు? లేదా ఇవి మేము ఆవులు ఫ్రెండ్స్, ఇక్కడ చాలానే ఉన్నాయి ఆవులు. ఇవన్నీ మేము పెంచుకుంటున్నాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా మావే. ఈ చింత చెట్టు కూడా మాదే అన్నమాట. మేమే పెంచాము. చింతకాయలు కూడా బాగా కాసాయి. ఏదో ఒక రోజు దీన్ని దులిపేయాలి. అన్నీ చింతపండు తీసుకెళ్ళి సంతలో అమ్మి రావాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, విలేజ్లో ఉంటే ఇట్లా బెండకాయలు తర్వాత గడ్డి అన్నీ చేసుకుంటూ ఉండాలి. సో ఆవు పేడంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను అన్నమాట. రోజు ఈ ఆవులకి పని చేస్తూ ఉంటాను ఇక్కడ. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ఆవులకి గుడిసె కట్టేసి శుభ్రంగా మేము కూడా సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నమాట. ఎలా ఉంటుంది సిటీలో? బాగుంటుందా? రోజు ఈ ఇంటి పని, ఈ ఆవులకి పని చేయలేక అలసిపోతున్నాం అన్నమాట. ఇక్కడ ఈ గుడిసెల ఈ ఆవులకి కూడా మంచిగా ఒక గుడిసె కట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఎందుకంటే వర్షాకాలం, ఎండల కాలము బాగుంటుందని ప్లాన్ చేస్తున్నాము. గడ్డి కూడా అక్కడ సంవత్సరానికి సరిపడా తీసుకొచ్చి పెట్టాము. ఇది వరి నార వస్తుంది కదా, అప్పుడు మా ఆవుల కోసం సేవ్ చేసి తీసుకొచ్చి ఇలా పెడదాం అన్నమాట. సో మాకు టెన్షన్ లేదు. వీటికి గుడ్స్ వేసేసి గడ్డి ఇక్కడ వేసేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాము. సో ఫైనల్గా మేము అనుకుంటున్నానంటే సిటీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. చూద్దాం నా ఆశ నెరవేరుద్దో లేదో అని చిన్న ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. బాగా కాళ్ళు నొప్పి వస్తున్నాయి పని చేసి చేసి చేసి. ఎవరెక్కడ మా చింతకాయలు తెంపుతున్నారు వాళ్ళు. పట్టుకో. మేము లేవు కదా అని చింతకాయలు తింటారనుకో, కొట్టొక్కల్ని జాగ్రత్త. ఎండ చూస్తే చాలానే ఉందబ్బా. అట్టి చెట్టు పట్టికలు కాసాయి, బాగున్నాయి కదా. ఇవి కూడా నేనే పెంచాను ఫ్రెండ్స్. మంచిగా ఎన్ని డజన్స్ కాయలు ఉన్నాయో. అక్కడ ఇంకా దానిమ్మ మొక్కలు కూడా ఉన్నాయి. దానిమ్మ కాయలు కూడా కాస్తున్నాయి. ఇది నేను చాలా కష్టపడి దీన్ని పెంచుతున్నాను అనమాట. ఫస్ట్ కాపు అనమాట ఇది. చెట్టు వచ్చేసి గులాబీ మొక్కలు కలర్ఫుల్గా 2 రకాల పూలు అయితే ఉన్నాయి ఇందులో. ఒకటేమో లైట్ కలర్ ఉంది, ఇంకోటేమో డార్క్ కలర్ ఉందండి. ఇది మా గార్డెన్లో అంటే మా తోటలో పెంచుతున్నాం అన్నమాట. చూడండి ఇదంతా మా తోట. చామంతులు వేసామన్నమాట. ఇవన్నీ గులాబీ పూలు ఎంత బాగున్నాయి అంటే అసలు స్మెల్ చాలా, అసలు అడుగు పెట్టగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవి వేసి 1 మంతే అయింది. అప్పుడే మంచిగా రెక్కలు వచ్చేసి బాగా వచ్చేసింది. మాకు ఇక్కడ రోజు పని ఉంటుందండి. పొద్దున్న లేచి మొక్కలకు నీళ్ళు పోయాలి, ఇక్కడ చుట్టుపక్కనంతా గడ్డి తీసేయాలి, చాలా పని ఉంటుంది. అందుకని మేము సిటీకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇవన్నీ వదిలేసి సిటీకి వెళ్ళాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది, మళ్ళీ ఏం చేద్దాం, తప్పదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి మొగ్గలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ముళ్ళులు ఉంటాయినా, ఇవి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వీటిని అందంగా ఉన్నాయి కదా అని కోయడానికి వెళ్తే గుచ్చుకుంటున్నాయి ముళ్ళులు. ఈ పూలు మేము అసలు కోయమండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మా దగ్గరికి రైతులు చాలామంది వస్తారు కదా ఇక్కడ గులాబీ మొక్కలు అవి కొనుక్కుపోవడానికి. సో వాళ్ళకి చూపిస్తామన్నమాట. ఒక మొక్కలోనే 2 వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పేసి చూపించడానికి మాత్రమే ఇవి అలాగే పెడతాము తప్ప అస్సలు కొయ్యము ఈ ఫ్లవర్స్. చూసారా, ఒకటి వచ్చేసి డార్క్ కలర్ ఉంది, ఒకటి వచ్చేసి లైట్ కలర్ ఉంది.
ఇలా చూపిస్తే వాళ్ళు రైతులు తీసుకెళ్తారనమాట. అయితే మేము ఇక్కడ గ్రేప్స్ చెట్టు కూడా వేసాము, చాలానే ఉన్నాయి. 2 ఇయర్స్ అయిపోయింది అనమాట. ఇదిగో 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అన్నమాట. గ్రేప్స్ ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, బ్లాక్ గ్రేప్స్ కాకుండా అవి అన్నమాట. అవి బాగా ఇప్పుడు పింజలు వచ్చేసాయి. నాకు తెలిసి ఒక 1 మంత్లోనే ఇవి కాపు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా బాగా వచ్చేసాయి. కనిపిస్తున్నాయా? ఇది తీగ అయితే ఎలా అంటే ఇప్పుడు బీరకాయ చెట్ల తీగ, తర్వాత సొరకాయ చెట్ల తీగ వస్తుంది కదా, సేమ్ యాజిటీస్గా అలాగే వస్తుంది. మొత్తం దీనికోసమే సపరేట్గా కట్టి పెట్టామన్నమాట, తీగ పాకడానికి అన్నమాట. ఈ చామంతి చెట్లు ఇవన్నీ వేసిన తర్వాత ఏమవుతుందంటే గడ్డి ఇట్లా మొలుస్తుందండి, గడ్డిలా వస్తుంది. ఎప్పటికప్పుడు ఈ గడ్డిని అనేది మేము క్లీన్ చేస్తూ ఉండాలి. మీకు తెలుసు కదా, చెట్లను పెంచడం అంటే చాలానే కష్టము. ఇంకా ఈ గడ్డి కోసిన గడ్డల్లో ఏం చేస్తామంటే మాకు ఆవులు ఉన్నాయి కదా, ఆవులకి వేస్తామన్నమాట ఈ గడ్డి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నాము. చూసారా, రోజంతా ఇంత పని చేస్తూ ఉండాలి నేను, అందుకనే నేను సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను.